ఈ రేస్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేటీఆర్కి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆయన దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్పై తక్షణమే విచారణ చేపట్టి ఆదేశాలు ఇవ్వాలంటూ కేటీఆర్ తరపు న్యాయవాదులు అటు సుప్రీంకోర్టును కోరారు. అయితే తక్షణమే విచారించాల్సిన అవసరం లేదని, దీనిపై ఈ నెల 15న విచారణ చేపడతామంటూ కూడా సిజేఐ ధర్మాసనం చెప్పింది. దీంతో తక్షణమే ఈ పిటిషన్పై విచారణ అయితే లేదు. ఈ నెల 15న ఈ పిటిషన్పై సుప్రీం విచారించనుంది. ఇక ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. ఇవాళ పలు ఈ వ్యవహారానికి సంబంధించి లావాదేవీలపై, అదేవిధంగా కేబినెట్ అనుమతి ఉందా ఆ లావాదేవీలకు సంబంధించిన అంశాలపై కూడా ఏసీబీ ఆయన్ని ప్రశ్నిస్తుంది. ఓవరాల్గా మనం ఈ కేసుకు సంబంధించింది ఒక్కసారి మనం చూసుకుంటే 2022 అక్టోబర్ 25న అటు ఎఫ్ఈఓ, ఫార్ములా ఈ ఆపరేషన్స్, అదేవిధంగా ఏసీ నెక్స్ట్ జన్, అదేవిధంగా ప్రభుత్వం ఈ మూడింటి మధ్య త్రైపాక్షిక ఒప్పందం అయితే జరిగింది. ఇక ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ 9, 10, 11, 12 ఈ 4 సీజన్లు కూడా నిర్వహించాలనేది ఈ ఒప్పంద సారాంశం. అయితే దీని ప్రకారం 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో 9వ సీజన్ నిర్వహించారు. అయితే దీని తర్వాత తమకు నష్టాలు వచ్చాయంటూ స్పాన్సర్గా ఏదైతే ఉందో ఏసీ నెక్స్ట్ జన్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. దీంతో నేరుగా ప్రభుత్వం, అదేవిధంగా అటు ఎఫ్ఈఓ ఈ రెండింటి మధ్యన ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. అయితే ఇక్కడ స్పాన్సర్స్ చెల్లించాల్సిన డబ్బును అటు ప్రభుత్వం తరపున హెచ్ఎండిఏ చెల్లించింది. దీంట్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై ఏసీబీ విచారణ కూడా ఆదేశించింది. ఏసీబీ విచారణలో కొన్ని కీలక విషయాలు కూడా వెలుగు చూస్తాయి. ఏదైనా విదేశీ సంస్థలకు డాలర్ల రూపంలో చెల్లించాలంటే అటు ఆర్బీఐ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ రూల్స్ ఏమీ వీళ్ళు పాటించలేదు. అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించి 10 కోట్లకు మించి లావాదేవీలు ఉంటే దానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కూడా అది కూడా అధికారులు పాటించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్పై కేసు నమోదుకు అటు అధికారులు, ఏసీబీ అధికారులు కూడా గవర్నర్ అనుమతి కోరారు. ఇక గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అటు కేటీఆర్ను A1గా చేస్తూ, అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ను A2గా చేస్తూ, అదేవిధంగా హెచ్ఎండిఎస్ అప్పటి చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసు నమోదు చేసిన వెంటనే కేటీఆర్ కూడా అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన కేసును కొట్టివేయాలని, ఇది అక్రమంగా పెట్టారంటూ కూడా ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన వెంటనే సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంలో మొన్ననే దీనికి సంబంధించిన పిటిషన్ ఫైల్ అయింది. అయితే నిన్ననే విచారణకు వస్తారని అంతా భావించారు. కానీ నిన్నటి విచారణ కేసుల లిస్టులో కూడా ఇది లిస్టింగ్ కాలేదు. కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్. ఇక ఇవాళ ఇది సిజేఐ ధర్మాసనం ముందు కేటీఆర్ న్యాయవాదులు హాజరై తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని, అదే తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. కానీ సిజేఐ ధర్మాసనం మాత్రం దీనిపై అత్యవసరంగా విచారించిన అవసరం లేదు, ఈ నెల 15న విచారిస్తామంటూ చెప్పింది. దీంతో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, అటు కేసును క్వాష్ చేస్తుందా, లేకుంటే విచారణ కొనసాగించవచ్చు అంటూ చెబుతుందా అనేది చూడాలి. ఇక మరోవైపు ఈడీ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి నెల 16న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఇవాళ అప్పటి ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో, అప్పుడు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అయితే మనీ లాండరింగ్ కోణంలో వీళ్ళని ఇప్పుడు ఈడీ విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ అధికారులు ఇవాళ కేటీఆర్ని విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా లేదా ఇంటికి పంపిస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.